ఎపిసోడ్ ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. మాట్లాడుకునే సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి పెట్టేసాడు. మనం ఏం చేయలేం. డెఫినెట్‌లీ మాట్లాడుకొని తీరాల్సిందే. 'అగ్ని పరీక్ష 2' జరుగుతుందంటే రీజన్ అక్కడ కూర్చున్న 15 మందిలో మనం కూడా గెలవచ్చు అన్న చిన్నపాటి నమ్మకం ఉంది అంటే రీజన్. జడ్జెస్ తీసుకుంటున్న డెసిషన్స్ బయట చూస్తున్న కొంతమంది ఆడియన్స్‌కి నచ్చకపోయినా కూడా వాళ్ళని తిట్టుకుంటున్నా గూడా పర్లేదు మనం తీసుకుంటున్న డెసిషన్స్ కరెక్టే. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటది అని చెప్పి వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటూ, వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్‌ని ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు అంటే దానికి రీజన్ ద మ్యాన్ కళ్యాణ్ పడాల. అలాంటోడు మళ్ళీ తిరిగొచ్చాడంటే 'శ్రీముఖి' మామూలు ఎలివేషన్ ఇవ్వలేదు. ఇది మనం ఇచ్చాము గానీ 'శ్రీముఖి' లేపి లేపి వదిలిందయ్యా. ఓజీ బీజాన్ని అడ్డదిడ్డంగా వాడేశారు ఎపిసోడ్‌లో. నెక్స్ట్ లెవెల్ లేపారు. ఒక విన్నర్‌గా ఏదైతే స్టేజ్ నుంచి 0 ఫాలోవర్స్ తోటి లేకపోతే 0 ఫ్యాన్స్ తోటి అడుగుపెట్టిన అదే స్టేజ్ మీద నుంచి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి కొన్ని కోట్ల మంది ఓట్లని సొంతం చేసుకొని విజేతగా నిలిచి, గెలిచి మళ్ళీ తిరిగి అదే స్టేజ్ మీదకొచ్చాడు అంటే ఆ పర్సన్‌కి ఎలాంటి గౌరవం, ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో అదే రెస్పెక్టు, అదే ఎలివేషను ఏమాత్రం ఇంచు కూడా తగ్గకుండా, ఏమాత్రం అతను చూస్తున్న అతని ఫ్యాన్స్‌ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా 'అగ్ని పరీక్ష' మేకర్స్ చాలా పగడ్బందీగానే ప్లాన్ చేశారు. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అని అనిపించింది. అండ్ దట్ పర్సన్ కళ్యాణ్ పడాలా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా అతను ఏ స్టేజ్ మీద నుంచైతే అతను వెళ్ళాడో, ఆ స్టేజ్ మీద నిలబడి, ఆ స్టేజిలో ఇప్పుడు అట్ ప్రెజెంట్ అతను అనుభవిస్తున్న స్టేటస్‌కి ఎవరైతే కారణమో వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు లాస్ట్ వరకి. ఎన్ని సార్లు చెప్పాడంటే చాలా సార్లే చెప్పాడు. ఆఫ్‌కోర్స్ 'బిందు మాధవ్' గారి గురించి, 'నవదీప్' గారి గురించి, 'అభిజిత్' గారి గురించి, 'శ్రీముఖి' గారి గురించి మీ వల్లే నేను ఈరోజు ఇలా నిలబడ్డాను. ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారు అంటే కారణం మీరే. ఆ రోజు మీరు నన్ను సెలెక్ట్ చేయబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాను అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. అండ్ వాళ్ళకి అతను ఏదైతే గెలిచాడో ఆ విన్నింగ్‌ని ఆ విన్నింగ్‌ని వాళ్ళకి డెడికేట్ చేశాడనమాట. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరైతే 'అగ్ని పరీక్ష' కంటెస్టెంట్స్ అక్కడ కూర్చొనున్నారో 'అగ్ని పరీక్ష 2' కంటెస్టెంట్స్ వాళ్ళకి కూడా సజెషన్స్ ఇచ్చేటప్పుడు కూడా అగైన్ మళ్ళీ ఆ జడ్జెస్‌ని బిలీవ్ చేయండి. వాళ్ళు చెప్పే మాటలు వినండి. వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు అనుకోకండి. వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మీరు తీసుకోండి. అది మీకు 'బిగ్ బాస్' హౌస్‌లో పనికొస్తది అని చెప్పి ఒక వాల్యుబుల్ సజెషన్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఎవరైనా గానీ కొంచెం కేర్‌లెస్‌గా ఉన్నా, లేకుంటే కొంచెం యాటిట్యూడ్‌తో ఉన్నా, లేదు వీళ్ళు కావాలని మనల్ని తొక్కేస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నా కూడా దట్ పర్సన్ కళ్యాణ్ పడాలా చెప్పిన తర్వాత నుంచి వాళ్ళు ఆలోచిస్తారు. అరే! కరెక్టే గదా! కళ్యాణ్ చెప్పిందా ఇలా చెప్పుండొచ్చేమో వాళ్ళు జడ్జెస్. మనం మన థాట్ ప్రాసెస్‌ని మనం మార్చుకుందాం అనే ఒక చిన్నపాటి సజెషన్‌ని గూడా కళ్యాణ్ తెలియకుండానే కళ్యాణ్ వాళ్ళకిచ్చాడని అనిపించింది నాకు. సో, ఎపిసోడ్ రివ్యూ మొదలు పెడదాము. ముగ్గురు ఎక్స్ కంటెస్టెంట్స్ 'అగ్ని పరీక్ష' త్రూ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళిన వాళ్ళొచ్చారు. 3 టాస్కులు పెట్టారు. 3 కార్డ్‌లిచ్చారు. పవర్ కార్డ్స్. ఎవరెవరికిచ్చారు? ఏంటి? ఏ టాస్క్ చాలా టఫ్ అనిపించింది? ఏ టాస్క్ చాలా తేలిక అనిపించింది? ఎస్పెషల్లీ రోహిత్‌కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుందాం. శ్రీముఖి గారి డబుల్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఎవ్రీథింగ్ వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం. ఓకేనా? లెట్స్ బిగిన్. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. ఫస్ట్ 'అగ్ని పరీక్ష' కంటెస్టెంట్స్ రాంగానే డైరెక్ట్‌గా ప్రియా గారిని పిలిపించారు. నవదీప్ కార్డ్స్‌తో వచ్చాడు. కార్డ్స్‌తో వచ్చిన తర్వాత బ్రీఫ్ కేస్‌లో కార్డ్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పాడు. ఆహ్, ప్రియా వచ్చింది. ప్రియా వచ్చిన తర్వాత డెఫినెట్‌లీ తను కూడా ఇక్కడి నుంచే అక్కడికెళ్ళింది. ఎందుకంటే 'అగ్ని పరీక్ష' త్రూ 'బిగ్ బాస్'కెళ్ళడం అనేది కూడా ఆ చిన్నపాటి ఏదైతే ఆ స్ట్రగ్లింగ్ మూవ్‌మెంట్ ఉంటదో అక్కడ కూడా ఆడియన్స్ డిజర్వ్స్ చేయాల్సిందే. ఆడియన్స్‌ని మెప్పించాల్సిందే. ఈ అమ్మాయి కూడా ఆడియన్స్ త్రూనే వెళ్ళింది ఆ లోపలికి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ లోపలికెళ్ళిన తర్వాత చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వాటిల వల్ల మేబీ థర్డ్ వీక్‌లోనే కళ్యాణ్ తిను డేంజర్ జోన్‌లోకెళ్ళడం, తిను ఎలిమినేట్ అయ్యి రావటం. డేంజర్ జోన్‌లోకెళ్ళిన పర్సన్ రెస్ట్ ఈస్ హిస్టరీ. ఓకేనా? దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రతిసారి. మాట్లాడుకున్న ప్రాబ్లమ్ లేదు. సో, ప్రియా వచ్చింది జడ్జెస్‌తో మాట్లాడింది. అందరిని విష్ చేశారు. ప్రియా ఇప్పుడు
స్ట్రైట్‌గా కంటెస్టెంట్స్‌తో మాట్లాడిందనమాట. సో, ఇంకా టాస్క్‌లోకెళ్ళకుండా రాజకుమారి గారిని లేపి సో, స్ట్రెయిట్ అవే డోంట్ డిజర్వ్ ఎవరు అనిపిస్తున్నారని చెప్పి మీకనిపిస్తుందంటే, ఈ రాజకుమారి గారి దగ్గర నాకు నచ్చిందేందంటే, సో, ఆ రోజు ఆవిడ మాట్లాడిన మాటల తూటాలు ఏవైతే ఉన్నాయో, మేబీ బాధలో మాట్లాడింది, కోపంలో మాట్లాడింది, అప్పటి వరకు దాచుకున్న భయాన్ని బయట పెట్టినప్పుడు వచ్చిన మాటలేమో అని అనిపిచ్చింది గానీ, బట్ ఆవిడ స్టైలే అలాగుంటది. ఆవిడ అలాగే మాట్లాడతారు. ఆవిడ మాట్లాడితే కొట్టినట్టు ఉంటదని చెప్పి ఈరోజు చాలా క్లారిటీగా అర్థమైంది. ఆవిడ అలాగే మాట్లాడుతున్నారు కూడా. ఆహ్, దేనికైనా అన్‌డిజర్వ్ ఎవరని అడిగితే సో, డైరెక్ట్‌గా చెప్పేసారు. అపూర్వ గారి పేరు చెప్పేసింది ఆవిడ. అపూర్వ గారి పేరు చెప్పి ఎందుకు అపూర్వ గారంటే సో, దేనికైనా రెడీ అనేలాగుండాలి. బట్ అపూర్వ గారు అంటే కొన్ని విషయాల్లో ఆవిడ రెడీగా లేరు అన్నట్టు చెప్పింది. మేబీ ఆ హెయిర్ కట్‌కి బాబ్ హెయిర్ కట్ ఏదైతే ఉందో సో, దానికి ఆవిడ రెడీగా లేరు గదా! ఆవిడ మళ్ళీ వెనక్కెళ్ళిపోయారు. అందరూ అక్కడే నిలబడినారు. ఆవిడ వెనక్కొచ్చేసారు. మేబీ సంథింగ్ ఈవిడ నోటీస్ చేసి ఉండొచ్చేమో దాన్ని. నా రాజ్‌కుమార్ గారు చెప్పారు. బట్ రాజ్‌కుమార్ గారు అది చెప్పే ముందు ఎవరు ఫేస్ చేయలేని ఛాలెంజ్ ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగింది. అలాంటి టాస్క్‌ని ఆవిడ ఫేస్ చేసింది గదా! అక్కడ ఆవిడ వాదించటాలు గాని, లేకుంటే ఆర్గ్యుమెంట్ చేయడాలు ఎలాంటివి ఏమి లేకుండా స్ట్రెయిట్ అవే ఉంటే ఉండం, పీకితే పీకాం అని చెప్పి ఆవిడ అక్కడికెళ్ళి నిలబడింది గదా! ఆఫ్‌కోర్స్ నిలబడాల్సొచ్చినా కూడా నిలబడింది ధైర్యంగా. రైట్. ఒక్క మాట కూడా గట్టిగా ఏం మాట్లాడలేదు. నిలబడింది. సో, తన ఫేట్ తను నిరూపించుకుంది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సేమ్ అపూర్వాని పైకి లేపుద్దనమాట. అపూర్వాని పైకి లేపి ప్రియ అడుగుద్ది. ఎవరు డిజర్వ్స్ అంటే ఆఫ్‌కోర్స్ నేనే డిజర్వ్స్ అంటారు. ఇది ఓకే. ఆ అమ్మాయి పేరు చెప్పుద్దా లేదని మేబీ టెస్ట్ చేసుండొచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి పేరు చెప్పకపోయునుంటే అట్లాంటప్పుడు రాజకుమారి చెప్పింది కరెక్టే కదా! అని చెప్పి ప్రియ చెప్పాలని అనుకుందేమో. బట్ ఆ అవకాశం ప్రియాకి ఇవ్వలేదు అపూర్వ. సో, తన పేరే చెప్పుకుంది. అండ్ మరి తను డిజర్వ్ కాదు అని చెప్పి అడిగింది వెంటనే ప్రియ. అడిగినప్పుడు తను చెప్పుద్దనమాట. ఇప్పుడు నేనేదైతే చెప్పానో సేమ్ స్టేట్‌మెంట్ తను గూడా అదే చెప్పుద్ది. సో, ఈ పాయింట్ చెప్పి తను అండ్ హెయిర్ కట్ చేసుకోవాలి. అందులో దట్టు ఆ హెయిర్ కట్ అంటే అందరూ ముందుకు రావాల్సిన అవసరం లేదు బేసిక్‌గా. దాంట్లో మరీ ముందుకొచ్చి చేసుకుంటారు అంటే అది అయ్యే పని కూడా కాదు. బట్ రాజకుమారి గారికి ఒక పొడుగు జడ ఉన్న ఆవిడకి తెలీదా మరి? అదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ కార్డ్ రివర్స్ ద డెసిషన్. సో, ఈ కార్డ్ తోటి సో, ముందు ముందు చాలానే జరుగుతాయి. ఆల్రెడీ జరిగిపోయిందనుకుంటాను ఆ అప్డేట్. సో, మనం దాన్ని ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ కార్డ్స్ వల్ల యూజ్ ఏంటి? అసలు ఏం జరిగిందని రేపు ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎవరెవరిని అన్నప్పుడు సో, రాజకుమారి గారిని పిలుస్తారు. నెక్స్ట్ రాజకుమారి గారు నాకు సమవుజ్జి ఉండాలి ఖచ్చితంగా. సో, అంతమని నాతో పాటు 3 గ్రీన్స్ గెలుచుకున్న చరణ్‌ని పిలుస్తున్నానని చెప్పి చరణ్‌ని పిలిచింది. సో, చరణ్ ఇప్పుడు సెలెక్ట్ చేయాలి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అబ్బా! వెంటనే స్పాంటేనియస్ జోకేస్తాడు. నిజంగా బాగుంది. సో, చరణ్ అపూర్వాని పిలుస్తాడు. అపూర్వాని పిలిచినప్పుడు డైలాగ్ అనమాట. ఈ డిజర్వింగ్, అన్‌డిజర్వింగ్ లొల్లిలో అనంగానే నవదీప్ అక్కడ నవ్వుతా ఉంటాడు వెంటనే. ఆ పంచ్ కూడా పూర్తిగా చేయడు. అంటే లైక్ ఆ స్లాంగ్ అలా ఉందనమాట. సో, నవ్వేస్తా ఉంటాడు. సో, దాని తర్వాత అడుగుతాడు మనోడు అసలు ఏం చెప్పాలనుకున్నావు అంటే, ఈ డిజర్వింగ్, అన్‌డిజర్వింగ్ వీళ్ళిద్దరి మధ్య లొల్లిలో నేను డిజర్వ్ అని ప్రూవ్ చేసుకుంటానని చెప్పి అంటే లైక్ వాళ్ళు చిన్నపాటి ఏదైనా ఘర్షణ పడతారేమో మనకు అడ్వాంటేజ్ దొరుకుద్దేమో అన్నట్టుగా మనోడు పిలిచాడు. తెలివితేటలోనే స్మార్ట్‌నెస్ ఉంది. సో, ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి టాస్క్ బెలూన్‌ని ఆహ్, సైకిల్ పంప్ ఉంటది కదా! చిన్నప్పుడు కొట్టుంటారు చాలామందికి గుర్తే ఉంటది. సో, ఆ సైకిల్ పంప్ కష్టాలు తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. సో, లైక్ చేయండి. మీరు ఆ సైకిల్ పంప్ గాలి కొట్టాలి. 1-25 నంబర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి 1-25 నంబర్స్ ఉంటాయి. 3 కలర్స్ ఉంటాయి. బట్ బెలూన్స్ మాత్రం రెండే ఉంటాయి కింద. రెడ్ రెడ్ బెలూను, బ్లూ బెలూను. అంటే బెలూన్ కాదు. ఆ సైకిల్ పంప్ కలర్స్ అవి. సో, ఇప్పుడు వాళ్ళకొక నంబర్ సెలెక్ట్ చేసుకొచ్చి వాళ్ళు అన్ని సార్లు ఆ పంప్‌ని కొట్టాలనమాట. ఏ నంబర్ దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆ పంప్ కొడుతున్నప్పుడు పేలితే వాళ్ళు ఔట్ అనమాట. అలా ఎవరైతే 1 బై 1 ఔట్ అవుతూ ఉంటారో లాస్ట్‌లో మిగిలిన వాళ్ళు విన్నర్. సో, గేమ్స్ రాజకుమారి గారు స్టార్ట్ చేశారు. ఇక రాజకుమారి గారిలో నచ్చిందేంటంటే, ఆవిడ మాటలు ఎంత పదునుగా ఉంటాయో, ఆవిడ ఆలోచనలు కూడా అంతే బోల్డ్‌గా ఉన్నాయి. ఆవిడ డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారబ్బా! అది ఒక్కటే అర్థమైంది. సో, ఇలాంటి పర్సన్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉంటారనేది కూడా చూడాలని ఒక క్యూరియాసిటీ నాకు కలిగింది. నిజంగా. ఎందుకంటే ఆవిడ ప్రతిసారి నంబర్స్ చెప్పేటప్పుడు కూడా కొంచెం మంచి నంబర్స్ చెప్పింది. 6, 10 21, 7, 12, 14 కొంచెం పెద్ద నంబర్సే చెప్పింది. అంటే మనకి చూపించినంత వరకే. ఆ 25 నంబర్స్‌లో చూపించినంత వరకు చాలా పెద్ద నంబర్సే చెప్పింది. ఆల్మోస్ట్ లాస్ట్‌కొచ్చిన తర్వాత కూడా చరణ్ చిన్న చిన్న నంబర్స్ చెప్తున్నప్పుడు కూడా ఎందుకంటే అపూర్వ గారు ఔట్ అయిపోతారు ఫస్ట్. సో, దాని తర్వాత తిను ఆడుతున్నప్పుడు చరణ్ చిన్న చిన్న నంబర్స్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా అపూర్వ రాజ్ కుమారి పెద్ద నంబర్‌కెళ్ళింది 14కి. సో, డేర్ చేసింది, రిస్క్ చేసింది, రివార్డ్ గెలుచుకుంది. నెక్స్ట్ చరణ్ 5 నంబర్ చెప్తాడు. అది
కంప్లీట్‌లీ బ్యాడ్ లక్ అంతే. ఆ 5 నంబర్‌తోటి ఆ పంప్ అలా కొడుతున్నప్పుడు ఫిఫ్త్ టైమ్ కొడుతున్నప్పుడు బెలూన్ బ్లాస్ట్ అయితది. రాజ్ కుమార్ గారు గెలుస్తారనమాట. సో, ఆబ్వియస్‌లీ ఇక్కడ మధ్యలో మర్చిపోయా. ఒక పంచ్ లైన్ గూడా ఉంటది. మన ప్రియాకి, చరణ్‌కి. ఈ చిన్న చిన్న నంబర్‌లు తీసుకుంటున్నావు అది ఇది 25, 21 తీసుకోవచ్చు కదా! అంటే, అహా! లేదు లేదు అవి లాస్ట్ వరకు ఉండాలి. చిన్న నంబర్ లాస్ట్ వరకు ఉంచాలి. మరి 25, 1, 2, 3 లాస్ట్ వరకు ఉంచుకుంటా అంటే, మరి అప్పుడు 25, 24 అట్లా ఎళ్ళొచ్చు కదా! అంటే, లేదు లేదు అప్పుడు వీళ్ళెళ్ళొత్తే మరి అవి నేను తీసుకుంటే వెళ్ళిపోతే, ఉంటే ఎందుకు రిస్కు? అంటే ఆ రిస్క్ తీసుకుంటేనే కదా గెలిచేదన్నాడు. మరి చూద్దాం అంటాడు మనోడు. అలా పని చేసుకుంటారు గానీ, అదంతా బానే ఉంది. బానే మాట్లాడుతున్నాడు గూడా. అమ్మాయిలతోటి చాలా కాన్ఫిడెంట్‌గానే మాట్లాడుతున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ అందరికి రాదు. మనోడు చాలా అంటే తెలియని అమ్మాయితోటి కూడా ప్రియ. సో, అంత పరిచయం గూడా లేదు. బట్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు అని అనిపించింది. రేపొద్దున హౌస్‌లోకెళ్తే ఒకవేళ ఆ కాన్ఫిడెన్స్ ఉంది మనోడితోటి కొత్తోళ్ళతోటి మాట్లాడేదానికి అని అనిపించింది నాకు. సో, 'రాజ్ కుమారి' గారు విన్నర్ అయ్యారు. 'రాజ్ కుమారి' గారికి పవర్ వచ్చిందనమాట. సో, ఆ కార్డ్ రివర్స్ ద డెసిషన్. ప్రియా గారు 'రాజ్ కుమారి' గారికి కార్డ్ ఇస్తారు. ఇంకా 'రాజ్ కుమారి' గారు నిజంగా అబ్బో! ఇంకా ఫస్ట్ టైమ్ అమ్మాయి కార్డ్ తీసుకుంటే ఏంట్రా అని చెప్పి ఇంకా ఆవిడ డప్పులు, డాన్సులు ఆ రోజు చూసిన 'రాజకుమారి' అయినా ఈరోజు చూస్తున్న 'రాజకుమారి' అని అనిపించింది. అప్పుడు చాలామంది ఏం కామెంట్ చేస్తారంటే, అంటే ఆ రోజు ఆవిడకి కష్టాలున్నాయి కాబట్టి ఆడిషన్‌లో ఏడ్చిందని చెప్పి రోజు ఏడవమంటావేంట్రా నీకోసం అని అంటారు గానీ ఆవిడెందుకో ఆమె ఏడుస్తూనే బాగుందనిపించింది. ఊరకనే జోకు. నెక్స్టొచ్చేసరికి మన 'మనీష్ మల్హోత్రా' వస్తాడు. అదే మన 'మర్యాద మనీష్.' ఆయనొస్తాడు. ఆయనొచ్చి రాంగానే ఇంకా అప్పుడే స్టార్ట్ చేసేదేంది ఆడుకుందాం కాసేపు అది ఇది అని అంటాడు. ఈ మధ్యలో నవదీప్‌కి ఏదో పనొచ్చిందని ఎళ్ళిపోతాడు. మరి ఏం పనొచ్చిందో నవదీప్‌కి. సో, మరి ఎళ్ళాడో నవదీప్ బలేగా ఉప్పల బాలు ఏమన్నా పిలిచాడేమో నవదీప్‌ని కోర్ట్ కేస్‌కి గాని, లేకపోతే స్టూడియోకి గాని నవదీప్ ఎళ్ళిపోయాడు. మరి అలాగే ఉంటది కదా బేసిక్‌గా. సో, ఆహ్, నవదీప్ తర్వాత ఇంకా మనోడు స్టార్ట్ చేస్తాడు. మనోడు స్టార్ట్ చేసినప్పుడు మన హేమంత్ యాదవ్ పైకి లేస్తాడు. ఏచి మనోడు నేను పిచ్ చేసుకుంటా అంటాడు. మనోడు మాట్లాడతాడు. నాకు ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు. నేను ఎలా అయినా ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయాల్సిందే. నాకు విన్ అవ్వాలి, గెలవాలి. నాకు ఆ కార్డ్ కావాలంటాడు. అవునా! సరే అయితే వచ్చేసేయ్ దా అంటాడనమాట. హేమంత్ వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ సెలక్షన్ అయ్యే ఛాన్స్ హేమంత్ నెక్స్ట్ ఆ గాయత్రికి ఛాన్స్ ఇస్తారు. గాయత్రికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ మూడో పర్సన్ ఒక పర్సన్ ఉంటాడు ప్రతి ఒక్క సీజన్‌లో. ప్రతి ఒక్క గ్యాంగ్‌లో ఒక పర్సన్ ఏం మాట్లాడడు. కూర్చొని హిహిహి 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 హి అన్న మరీ క్రింజ్ ఎక్కువైపోతుంది ఈ మధ్య. తగ్గించాల. నవ్వుతుంటాడు ఒక పర్సను. ఆ గోడ మీద పిల్లిలాగా అటు ఇటు ఉంటాడు. ఎటు దూకాలో అటు దూకుతుంటాడు. డెసిషన్ అంటే లైక్ మనోడికేందంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నా గాని, ఇక్కడ ఉన్నా గాని ఆన్ ఫేస్ చెప్పాలి డెసిషన్. నువ్వు కరెక్ట్ చెప్పు, తప్పు చెప్పు. నువ్వు అటు ఇటుగా ఉండి నవ్వుతూ ఉన్నావనుకో కనిపెట్టేస్తాడు. 'మర్యాద మనీష్.' అస్సలు మామూలు కళ్ళు కాదు 'మర్యాద మనీష్‌వి.' ఎక్స్‌రే కళ్ళు. సో, అది అస్సలు ఒప్పుకోడు 'మర్యాద మనీష్.' సో, అందుకని దీపక్‌ని సెలెక్ట్ చేస్తారు. 'గోడ మీద పిల్లి' అనే ఒక మాట మాట్లాడి సెలెక్ట్ చేస్తారు. లిటిల్ కైండ్ ఆఫ్ అది ట్రిగ్గర్ చేయటమే అని అనిపించింది. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అది మరీ పెద్ద అంటే ఇదే 'బిగ్ బాస్‌లో' ఇదే స్టేట్మెంట్ పాస్ చేస్తే చాలా పెద్ద గొడవలయిపోతాయి. ఇక్కడ చాలా సరదాగా పాస్ చేశాడు. అది కొంచెం డీగ్రేడ్ చేసినట్టు అనిపించింది. అంత అవసరం లేదు. ఏమని చూసాడు ఒక 2 రోజులు, 3 రోజులు చూసుంటాడేమో గట్టిగా. ఆడిషనే కదా మొన్నటి వరకు అయింది. ఏం చూసుంటాడు ఇతన్ని. బట్ చూసినంతలో అతనికి అనిపించిందేమో అది. అలా అన్న తర్వాత మనోడు గెలిస్తే ఎలా ఉంటది చెప్పండి? అలాగే ఉంటదనమాట. సో, ఈ ఫిష్ ఫ్లై అయ్యేదనమాట. కింద రకరకాల చేపలు అట్టముక్కలు పడేసుంటారు కాగితాలతోటి. వాళ్ళకొక బౌల్స్ ఇచ్చుంటారు. ఇసనకర్రలాంటి ఒకటుందనమాట. దాంతో ఇట్లా కింద నేల మీద కొడితే అవి ఎగిరి వాళ్ళ బౌల్స్‌లో పడాలనమాట. మనోడికి ఫస్ట్ గాయత్రి బ్లూ తీసుకుంటది. అవునా! నువ్వు బ్లూ తీసుకున్నావా? అయితే నీకు బ్లూ కాదు పింక్ అంటది. మరి హేమంత్ నాకు బ్లూ కావాలంటాడు. ఓకే. నువ్వు బ్లూ అన్నావు గదా! ఓకే. నువ్వు బ్లూ తీసుకో అంటది శ్రీముఖి. అబ్బో! 'శ్రీముఖి' డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయయ్యా. ఇక్కడ ఉంటది. దాని తర్వాత ఉంటది. అబ్బో! మామూలు విషయం గాదు. ఆవిడ ఒకరిని లేపాలనుకుంటే ఎలానే లేపుద్ది. ఆవిడని ఒకరు తొక్కాలి అనుకుంటే ఆవిడ ఎలా అయినా తొక్కుద్ది. నిన్న చూసాం గదా! 'రుచిత' విషయంలో ఎలా తొక్కేసిందో. చిన్నదానికే అంత ఓవర్ యాక్షన్ చేసింది. నాకు మండింది బేసిక్‌గా. 'శ్రీముఖి' గారికైనా మండేది. మనకు మండదా? మనకు గూడా మండిద్ది. బరాబర్ మండిద్ది. నెక్స్ట్ ఆబ్వియస్‌లీ దీపక్‌కి యెల్లో ఉంటది. యెల్లో తీసుకుంటాడు. ఇక్కడ చిన్నపాటి కాంట్రోవర్సీ గేమ్ ఆడుతున్నప్పుడు ఆల్మోస్ట్ దీపక్ చాలా గట్టిగా కింద కొడుతున్నాడు. అతని దాంట్లో యెల్లో కలర్స్ పడుతున్నాయి. పడుతున్న టైంలో మన హేమంత్ కామ్‌గా ఉన్నాడు గదా! సో, 'బిగ్ బాస్‌లో' ఎలా అయితే చేస్తారో మనోడు గూడా ఈ అమ్మాయి మైక్ ఒకటి.
ఆ! మనోడు కూడా అలాగే అతని బౌల్‌లో పడిపోయిన దాని మీదకెళ్ళి ఇసురుతున్నాడు. అవి బయటకు పడుతున్నాయన్నమాట. "ఏయ్! ఇలా చేయొద్దు. నువ్వు అలా చేయొద్దు. ఇలా చేయొద్దు. అలా చేయొద్దు." అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు దీపక్. "ఏ బ్రో ఇది కరెక్ట్ కాదు బ్రో. ఇది కరెక్ట్ కాదు బ్రో." అది ఇది అని. "నేను ఫెయిర్ ఆడుతున్నాను. నేను ఫెయిర్ ఆడుతున్నాను. నేను ఫెయిర్ ఆడుతున్నాను." అది ఇది అని చెప్పారు. సో, దాని తర్వాత ఫైనల్‌గా గేమ్ అంతా జరిగింది. అలాగే జరుగుతా ఉంది. మనోడు దాంట్లోంచి తీస్తా ఉన్నాడు హేమంత్. ఎందుకంటే ఖచ్చితంగా గెలవాలి అనుకున్నప్పుడు సామధాన భేద దండోపాయాల్లో ఏదైనా ఉపయోగించొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే. సో, యూ షుడ్ విన్. సో, దానికోసం ట్రై చేస్తా ఉన్నాడు. గేమ్ అయిపోయింది. బజర్ కొట్టారు. బజర్ కొట్టిన తర్వాత సో, హేమంత్ స్కోర్ 14. 14 చేపలు మాత్రమే దాంట్లో ఉంటాయి బ్లూ కలర్‌వి. నెక్స్ట్ గాయత్రివి 24 సంథింగ్ ఉంటాయి. 24 ఉంటాయి గాయత్రివి. సో, దాని తర్వాత ఇప్పుడు దీపక్‌వి దీనికంటే ముందు సో, ఏం జరిగిందంటే చిన్నపాటి కాంట్రోవర్సీ గొడవనమాట. గాయత్రి స్టార్ట్ చేస్తది. వీళ్ళిద్దరూ నేను చాలా ఫెయిర్ ఆడుతున్నాను. వీళ్ళిద్దరూ లాస్ట్‌లో వచ్చిన దాంట్లోంచి మొత్తం తీసేశారు. అది ఇది అని చెప్పి గాయత్రి కంప్లెయింట్ స్టార్ట్ చేస్తది. సో, దాని తర్వాత దీపక్ చెప్తాడు. ఎందుకంటే బజర్ మోగిన తర్వాత కూడా తను అట్లా విసరటం వల్ల నా దాంట్లోంచి 3 చేపలు ఎగిరి బయట పడ్డాయి. ఇది కరెక్ట్ కాదు. అండ్ నా దాంట్లో నుంచి తీసి బయట పడేశాడు. హేమంత్ వచ్చి దాని మీద ఫ్లై చేశాడు. అట్లా విసరకర్ర విసిరాడు. అవన్నీ ఎగిరి బయట పడ్డాయి. నేను అలా చేయలేదు. చాలా ఫెయిర్‌గా ఆడాను. పర్లేదు నా దాంట్లోంచి బజర్ మోగిన తర్వాత కూడా ఒక 3 చేపలు పోయాయి. అయినా పర్లేదు నా కౌంట్ తగ్గినా కానీ నేను తీసుకుంటాను. బట్ నేను చాలా ఫెయిర్ గేమ్ ఆడాను. తనకి తాను సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటాడు. ఓకేనా? ఇక్కడే సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటాడు. సో, సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న తర్వాత మొత్తం సరే ఓకే. అప్పుడు ఇట్లా మాట్లాడిన తర్వాత మన శ్రీముఖి నువ్వు ఇలా బయటకాడి ఇలా చేసావు. నువ్వు ఫెయిర్ ఆడుతున్నాను, జెన్యూన్ ఆడుతున్నాను, అది ఇది అని చెప్పావు. సో, అలాగే చేసావు. సో, దానివల్ల నువ్వు 3 కార్డ్స్ మైనస్ అని చెప్తూ సో, నువ్వు 27 కార్డ్స్ తోటి చేపలు నీ దాంట్లో ఉన్నాయి. నువ్వు విన్నర్ అని చెప్తారు. శ్రీముఖి ఇంకా గట్టిగా లేపుద్దనమాట. దాని తర్వాత బిందు మాధవి అక్కడ మొదలెట్టుద్ది. బిందు మాధవి ఏమంటది? నువ్వు మొన్న నీ ఆడిషన్ ఫామ్‌లో తప్పు రాసి మమ్మల్ని మ్యానిప్యులేట్ చేసావు. బట్ నువ్వు ఇక్కడ ఏదైతే మాట మీద ఉన్నావో నేను ఫెయిర్‌గా గేమ్ ఆడతానని చెప్పి వాళ్ళు నీ దాంట్లో నుంచి అలా చేస్తున్నా గానీ నువ్వు కామ్‌గా నీ గేమ్ నువ్వు ఆడుకున్నావు. సో, నాకు నచ్చావు. నువ్వు చెప్పిన మాట మీద నిలబడ్డావు. సో, అప్రిషియేట్ అని చెప్పి సో, బిందు మాధవి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఇక్కడ జరిగిందేంది ఎపిసోడ్‌లో మనోడు కూడా కొట్టాడు. ఇట్లా ఇసిరాడు హేమంత్ దాంట్లోకెళ్ళి. అట్లా ఇసిరాడు అవి కూడా బయటకొచ్చాయి. అది కూడా ఫౌలే గదా! ఫెయిర్ ఆడతా అన్నప్పుడు మనోడు వాళ్ళ దాంట్లో తీస్తున్నాడు. మనోడెళ్ళి దాంట్లోకి ఏసుకోవాలి గానీ, మనోడు దాంట్లో నుంచి కూడా అట్లా అన్నాడు. ఒకసారి అన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో, ఆ కోపంలో. మేబీ దాన్ని పెద్దగా ఎవరు నోటీస్ చేయలేదేమో గానీ, ఎపిసోడ్‌లో చాలా క్లియర్‌గా ఏశారు. అక్కడ కూర్చున్న జడ్జెస్ ఆ టైంలో మేబీ ఆ గొడవలో చాలా ఫుటేజ్ వచ్చుంటది. మనకు చాలా తక్కువ ఫుటేజ్ ఏసుంటారు కాబట్టి, మేబీ ఏమన్నా మర్చిపోయి ఉంటారేమో గానీ, మనోడు గూడా ఇతని దాంట్లో హేమంత్ ఏదైతే చేశాడో దీపక్ దాంట్లో, హేమంత్ ఏమి చేత్తో తీసి ఎయలేదు గదా! హేమంత్ కూడా అట్లా ఇసిరాడు. బయట పడ్డాయి. మనోడు గూడా అట్లా ఇసిరాడు. అవి గూడా బయట పడ్డాయి. దీపక్ గూడా. ఒకసారి చేశాడు. చూశాను నేను. అదనమాట. మీరు చూసుంటే మీరు గూడా కామెంట్ చేయండి. ఎలివేషన్ గట్టిగా ఇచ్చారు అదంతా బొక్కే గదా! అని అనిపించింది నాకు. సో, ఆ కోపంలో, ఆ ఆవేశంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి అలాగ ట్రిగ్గర్ అవ్వటంలో తప్పు లేదు. ట్రిగ్గర్ అయ్యాడు. అండ్ హేమంత్ గెలిచాడు టాస్కు. హేమంత్ టాస్క్ గెలుస్తాడు. ఓకేనా? నెక్స్ట్ మనోడికి స్కిప్ కార్డ్ వచ్చిందనమాట. సో, మేబీ ఏదైనా ఒక టాస్క్, ఒక రౌండ్‌ని స్కిప్ చేయొచ్చు. సో, అలాంటి అవకాశం మనోడికిచ్చింది. మన మనీష్ మల్హోత్రా ఇంకా ఎళ్ళిపోతాడు. ఎవరినైతే గోడ మీద పిల్లి అని అన్నాడో, ఎవరైతే ప్రాపర్‌గా డెసిషన్ చెప్పడు, ప్రతిదానికి నవ్వుతూనే ఉంటాడు, తన ఒపీనియన్ తను చెప్పడని చెప్పాడో, అలాంటి పర్సనే తన ఒపీనియన్‌ని తను చాలా బలంగా, గట్టిగా చెప్పాడు ఆ టైంలో. మేబీ ఇదే ట్రిగ్గర్ చేసిందేమో. మేబీ మనీష్ ట్రిగ్గర్ చేసాడేమో కావాలని. హూ నోస్? అలా అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెరీ పవర్‌ఫుల్ కార్డ్‌ని, వెరీ పవర్‌ఫుల్ పర్సన్ తీసుకొస్తాడు. శ్రీముఖి లేపి, 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 లేపొదిలేసింది అంతే నాది యాల్ది. మామూలుగా లేపల శ్రీముఖి. అలా, అలా, అలా లేపింది అంతే పైకి లేపింది. సామాన్యుడిగా వచ్చాడు. బిగ్ బాస్ సామ్రాజ్యాన్నే గెలిచాడు. అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి అడుగుపెట్టే ఎంతోమంది సామాన్యులకు మేము సాధించగలమనే నమ్మకాన్ని కలిగించాడు. వచ్చిన అవకాశాన్ని విజయవంతంగా మార్చుకొని మరొక చరిత్ర సృష్టించాడు. మరొక లేదు. ఆవేశంలో మాట్లాడేసి. సో, కళ్యాణ్ పడాల అన్నప్పుడు మ్యూజిక్ తోటి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోటి వస్తాడు. అక్కడ వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఆబ్వియస్‌లీ విన్నర్ వాళ్ళ వాళ్ళ మనిషే. అలాంటి పర్సనే. వాళ్ళలో ఒకడు. గెలిచొచ్చాడు. అతని వల్లే ఈ సీజన్ ఉంది. ఇప్పుడు సెకండ్ సీజను.
మరి అలాంటప్పుడు ఆబ్వియస్‌లీ క్లాప్స్ కొట్టాలి అవన్నీ. అండ్ వచ్చినప్పటి నుంచి జడ్జెస్ తోటి మంచిగా ఇంటరాక్ట్ అవుతాడు. సో, జడ్జెస్ మనోడు ఎప్పుడైతే అగ్ని పరీక్ష అయిపోతదో, అయిపోయినప్పుడు మనోడు ఏడవటము, చిన్నపాటి క్లిప్స్ చూపిస్తాడు. నాకిక్కడే బావుంది, ఇదే బావుంది. నేనిక్కడే ఉండిపోవాలనుకుంటున్నా. నాకిలా టాస్క్‌లాటము, ఇలాగ మీరేదైనా ఆడిషన్స్ చేయమంటే నేను చేయటము. అంటే మనోడు ప్రతి దాన్ని సినిమాలాగే ఊహించుకున్నాడు. సినిమాకెళ్ళినప్పుడు మనం ఆడిషన్స్ ఇస్తాం గదా! ప్రతి సినిమాకి సెలెక్ట్ చేయడానికి. సో, మనోడు ప్రతిదీ ఇక్కడ ఏం చేయమన్నా గూడా దాన్నొక ఆడిషన్ కింద తీసుకొని మనోడు చేశాడు. సో, అవన్నీ గుర్తు చేసుకున్నాడనమాట కళ్యాణ్ పడాల. అండ్ మీ వల్లే నాకిదంతా సాధ్యమైందని చెప్పి ఆ విన్నింగ్ డిజర్వ్స్ మొత్తం ఇచ్చాడు. సో, దాని తర్వాత మనోడు గ్రాటిట్యూడ్ ఎంత సేపు చూపియాలో, ఎంత మందికి తెలిసేలా చూపెట్టాలో ఆ గ్రాటిట్యూడ్ అంతమందికి తెలిసేలా అదే అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఆ జడ్జెస్‌కి ఆ గ్రాటిట్యూడ్ చూపెట్టాడు. బాగా అనిపించింది. సో, కళ్యాణ్ కంటెస్టెంట్స్‌తో మాట్లాడాడు. సో, నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఆ క్వెషన్స్ ఎవ్వరైతే ఆన్సర్ చెప్తారో ఇగో ఈ ట్రోఫీ ఎంతమందికి పట్టుకోవాలని ఉంది. పట్టుకోవడమే కాదు విన్నింగ్ స్పీచ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి శ్రీముఖి యాడ్ చేసింది. అందరూ ఆబ్వియస్‌లీ చేతులెత్తుతారు. ఆహ్, 'బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు' అన్నప్పుడు గాయత్రి సమాధానం చెప్పుద్ది. సో, ఐ వాంట్ టు షో మై సెల్ఫ్ అని చెప్పుద్ది. అదే షోకేస్ మై సెల్ఫ్ అని. బాగి గూడా నేను ఇంకా తను చెప్పుద్ది. శాలిని గూడా తనకు చెప్పుద్ది. సో, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వెషన్. మూవీ ఆఫర్ మీకొచ్చింది. మూవీస్ ఎంతమందికి ఇంట్రెస్ట్? అందరికి ఇంట్రెస్ట్. మూవీ ఆఫర్ వచ్చింది. వచ్చినప్పుడు మీకు ఫినాలే టికెట్ కావాలా? ఫినాలేలోకెళ్ళడానికి మూవీ ఆఫర్ కావాలా? అని 'బిగ్ బాస్' అడిగితే మీరేం చూజ్ చేసుకుంటారు? మిథిలేష్ అనంగానే ఇంకా చూడు మిథిలేష్ నేను స్మార్ట్ ఆన్సర్. వెరీ, వెరీ స్మార్ట్ ఆన్సర్. మామూలు స్మార్ట్ ఆన్సర్ కాదు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే నేను ఓకే చెప్తాను. సో, బడ్డింగ్ డైరెక్టర్స్, చిన్న డైరెక్టర్స్ అయితే నేను 'బిగ్ బాస్' త్రూనే వెళ్తాను. ఎందుకంటే 'బిగ్ బాస్' తర్వాత ఇంకొంచెం ఎక్స్‌పోజర్ వచ్చుద్ది నాకు. సో, కాబట్టి నేను అదే పెద్ద డైరెక్టర్ లైక్ 'సందీప్ రెడ్డి వంగ' ఇంకా చాలా పెద్ద పేర్లున్నాయి కదా! అని చెప్పి 'సందీప్ రెడ్డి వంగ' పేరు చెప్తారు. 'స్పిరిట్' అన్న సినిమాతో మామూలుగుండదు. సో, 'సందీప్ రెడ్డి వంగ' పేరు చెప్పి ఇట్లాగన్నాడు. అండ్ మెయిన్ లీడ్ అయితేనే ఓకే అన్నాడు. దాని తర్వాత 'అమన్' 'వై నాట్ మీ?' నేనెందుకు కాకూడదు? నేను అంటాడు. నేనెందుకు కాకూడదు? నేనే అంటాడు. ఆ విన్నర్ అసలు 10థ్ సీజన్ విన్నర్ అయితే ఏంది? నేనే విన్నర్. నేనెందుకు కాకూడదు అన్నట్టు మాట్లాడతాడనమాట. సంథింగ్ స్పెషల్ అబ్బా! ఈ పర్సన్‌లోన. కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది. కొంచెం ఫన్ యాంగిల్ ఉంది. ఆ సీరియస్‌లో కూడా ఫన్ సృష్టిస్తాడు మనోడు. ఓకేనా? సో, మనోడు అనంగానే ఇంకా కళ్యాణ్ మనోడికిస్తాడు. మనోడు అది పెట్టుకొని ఓకే. సేమ్ కళ్యాణ్ లాగే కాళ్ళ మీద ఎలా అయితే పడతాడో మోకాళ్ళ మీద నిలబడతాడు కదా! బెండయ్యి. అలాగే పడి సో, థాంక్స్ బిగ్ బాస్ అది ఇది సంథింగ్ మనోడు చెప్పేస్తాడు. దాని తర్వాత సెలెక్ట్ చేస్తాడనమాట కళ్యాణ్. అగైన్ అమన్నే సెలెక్ట్ చేస్తాడు. ఎందుకు ప్రతిసారి కళ్యాణ్ అమన్నే సెలెక్ట్ చేశాడు దానికి, దీనికి అన్నిటికి అని చెప్పి అంటుంటే సో, బయట చాలామంది రూమర్ వస్తుందేంటంటే కళ్యాణ్ అమన్‌కి కళ్యాణ్ తెలుసు. ఆర్ కళ్యాణ్‌కి అమన్ తెలుసు. ఏదో ఒక స్టేట్‌మెంట్. అండ్ సోహెల్‌కి అమన్ బాగా క్లోజు. కళ్యాణ్, సోహెల్ కూడా బానే మాట్లాడుకుంటారు. సో, ఈ రకంగా కళ్యాణ్ అమన్‌ని లేపడానికి ట్రై చేశారు అని చెప్పి బయట ఒక రూమర్ నడుస్తా ఉంది. దీనికి నా దగ్గర ప్రూఫ్‌లు లేవు. జస్ట్ అక్కడ రూమర్ నడుస్తుంది. మీ దగ్గరికి నేను తీసుకొచ్చాను. మేబీ రేపు ఓటింగ్ అనాలిసిస్‌లో బెటర్‌గా ఏమన్నా మనకి తెలిస్తే అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మాత్రం ఇది చిన్న బయట జరుగుతున్న రూమర్ మీ దగ్గరికి తీసుకొచ్చా అంతే. ఓకేనా? సో, మీరే ఒపీనియన్ మీరు చెప్పండి. సో, నెక్స్ట్ వచ్చేసరికి 'బిందు మాధవి' అండ్ నెక్స్ట్ 'అభిజిత్' వాళ్ళిద్దరు సెలెక్ట్ చేయాలి. ఇంకొక ఇద్దరు పర్సన్స్‌ని ముగ్గురు కావాలి కాబట్టి. మిథిలేష్‌ని 'బిందు మాధవి' సెలెక్ట్ చేసిద్ది. పర్ఫెక్ట్ చాయిస్. నెక్స్ట్ ఆబ్వియస్‌గా ఆ శిల్పాన్ని చెక్కుతున్నాడయ్యా. చాలా జాగ్రత్తగా చెక్కుతున్నాడు. మరి ఆ శిల్పంగా మారిద్దా? లేకుంటే రాయిగా మిగిలిపోద్దా? అనేది చూడాలి. ఆ రోహిత్ నాయుడిని మాత్రం అభిజిత్ చాలా జాగ్రత్తగా దగ్గరుండి, నీట్‌గా, నిదానంగా అన్నీ నేర్పిస్తున్నాడేమో అనిపిస్తుంది. ప్రతిసారి బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతిసారి అతని స్టామినా ఏంటి చూపెట్టాలి అని అనుకుంటున్నాడు. అతనికంటే ఇతను ఎక్కువ అనుకుంటున్నాడు అభిజిత్. ఇది మంచి టాస్క్, టఫ్ టాస్క్. సో, ఇలాంటి టాస్క్‌లో వీళ్ళ ముగ్గురు ఉంటే ఎలా ఉంటదనుకున్నప్పుడు అభిజిత్ రోహిత్‌ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా బాగా అనిపించింది ముగ్గురిని. పోటీ ఏదైతే హాఫ్ ఆఫ్ ద ప్లేసెస్ ఉంటాయి వాటిలో అవి పిల్లోస్ ఉండాలి. ఎక్కువ పిల్లోస్. ఎవరు ఎక్కువ పిల్లోస్ వాళ్ళ దాంట్లో ఉంటే బజర్ మోగిన తర్వాత ఆ జెండా అది కట్టాలి. సో, దీంట్లో రోహిత్, మిథిలేషు, మన అమను ముగ్గురు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటారు. బట్ ఫస్ట్ మిథిలేష్ ఔట్ అయిపోతాడు. సో, వాళ్ళిద్దరు ఉంటారు నెక్స్ట్ రౌండ్‌కి. ఇక్కడ వాళ్ళిద్దరూ గొడవ పడతా ఉంటారు. ఇక్కడ ఫస్ట్ రౌండు ఇక్కడ శ్రీముఖి గారు డబుల్ స్టాండర్డ్ మళ్ళీ ఇక్కడ చూపిస్తా చూడండి. మర్చిపోయా ఇందాక టాస్క్‌లో చెప్పడం మర్చిపోయా. సెకండ్ టాస్క్‌లో దీపక్ గెలిచిన టాస్క్‌లో
శ్రీముఖి నిన్న జస్ట్ అలా కాళ్ళకి అలా కడుతుంటే అలా జస్ట్ అడిగింది డౌటొచ్చి దానికి అని అరిచిందే! ఆ మనోడు చేసింది తప్పా కాదా? నువ్వు దీపక్ గెలవటం అదంతా ఓకే గానీ అన్‌ఫెయిర్ అని చేయటం తప్పు గానీ, బట్ నువ్వు చేసింది నాకు చిలిపిగా అనిపించిందంట. చిలిపిగా అనిపిస్తే నీ బుగ్గ గిల్లిచ్చుకో కావాలంటే. కానీ బిందు మాధవి బుగ్గ కూడా గిల్లిచ్చు. అంతేగాని చిలిపిగా చేసేదేంది? అది చిలిపిగా చేసాడా? నీకట్ట అనిపిస్తుందా? హ్మ్. చిలిపిగా. ఉండాలి కొంచెమన్నా. ఇక్కడేంటి మళ్ళీ, అక్కడ మనోడిని లేపాలి గదా! తప్పదు గదా! ఆబ్లిగేషన్ గదా! సో, హేమంత్‌ని లేపుతారు. ఇక్కడేంటి రోహిత్‌ని తిట్టాలా. ఫస్ట్ రౌండ్‌లో రోహిత్‌ని ఏమనింది తెలుసా? "ఏయ్! వేర్ ఈజ్ యువర్ స్ట్రెంత్ యార్ యో యో" అనింది. సెకండ్ రౌండ్‌లో అమను మనోడి పేరేంటి రోహిత్. అయితే కొట్టుకుంటుంటే కుస్తీ పోటీలు పడుతున్నారు మీరిక్కడ అనింది. ఇంక స్ట్రెంత్ అంటే ఏంటి? ఏంటి స్ట్రెంత్ అంటే? ఏం చేయాలిప్పుడు? స్ట్రెంత్ అంటే ఆ సోఫా ఏదైతే వాళ్ళు కూర్చున్నారో ఆ సోఫాని ఎత్తి బయట పడేయాలా? ఆడాలి కదా గేము. ఫిజికల్ అవుతారు కదా! బరాబర్. ఇద్దరున్నారు. ఖచ్చితంగా ఆళ్ళది ఆ పిల్లోస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి పిల్లోసు. బజర్ ఇంకా మోగలేదు. గమ్మున కూర్చొని ఇంకా బజర్ మోగలేదేంది? బజర్ మోగలేదే. బజర్ ఎప్పుడు మోగుద్ది అని అంటారా? బరాబర్ ఫిజికల్ అవుతారు ఇద్దరు అబ్బాయిలు. 'బిగ్ బాస్‌లో' డబల్, ట్రిపుల్ అవుతారు. సో, మీకు ఫిజికల్ అవ్వటం నచ్చదు కాబట్టి 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా మీకు తెలీదేమో ఫిజికల్ బరాబర్ అవుతారండి. ఇద్దరు అబ్బాయిలు స్ట్రాంగ్‌గా ఉన్నారు ఇద్దరు. చూసుకుందాం అనుకుంటారు. అర్థమైపోద్ది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో లాస్ట్ పాటలు అందరూ పడిపోయిన తర్వాత ఇద్దరున్నప్పుడు ఆళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్స్ అప్పటి వరకే. ఆళ్ళిద్దరికి ఒకళ్ళొకళ్ళు కళ్ళలో చూసుకొని పోటీ పడతారు. మరి ఇదంతా చెప్పండి. అలాగే ఉంటది బేసిక్‌గా. ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చినా. అది లెక్క. సో, ఇక్కడ టాస్క్ చాలా గట్టిగా ఆడుతుంటారు. ఆ శ్రీముఖి చాలా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిద్ది. మన అపూర్వని సంచాలక్‌గా పెట్టుద్ది. సంచాలక్‌గా నిన్ను పెడుతున్నాను. నేను ఇంకొకసారి ఇలా చెప్పే అవకాశం నాకివ్వద్దు. సంచాలక్‌గా అపూర్వ ఏది చెప్తే అదే ఫైనల్ అని చెప్పి శ్రీముఖి అంటది. ఇప్పుడు శ్రీముఖి అన్న తర్వాత అపూర్వ చూస్తూ ఉంటది. వాళ్ళిద్దరు ఇది ఉంటారు. రోహిత్ ఫిజికల్ అవ్వద్దు. నువ్వైతే నేనైతా. ఫిజికల్ నువ్వైతే నువ్వైతా. అదే అలా ఉండాలే అంటాడు. అమను. నాకు పిచ్చ నవ్వొస్తది. ఏందిరా నాయనా ఫిజికల్‌లో అసలు ఏంది ఇదంతా రచ్చేంది అనిపించింది నాకు. బాగా. సో, దాని తర్వాత ఇద్దరు ఫిజికల్ అవుతూ ఉంటారు. ఆహ్, మళ్ళీ అగైన్ ఫిజికల్ అవుతారనమాట. ఫిజికల్ అయిన తర్వాత ఆవిడ పాజ్ అని చెప్తారు. ఎవరు మన అపూర్వ గారు సంచాలక్‌గా పాజ్ అని చెప్పిన తర్వాత ఆహ్, అంత ఇంగంతే పాజ్ అని చెప్పుద్ది. దాని తర్వాత మళ్ళీ ప్లే అని యాడ చెప్పుద్ది. కమ్ ఆన్ ప్లే అంటరా? ఏముండదుగా. సో, దాని తర్వాత బజర్ మోగక ముందే ఎప్పుడైతే మనోడు దాంట్లోంచి ఒక 2 దిండ్లు తీసుకొని దాంట్లో యేసుకున్నాడో కొట్టాడు బజరు. మామూలోడా కొడతారు బజర్ బరాబర్. బరాబర్ బజర్ కొట్టాడు. అంటే ఒక కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అవ్వాలి. ఒక కాంట్రోవర్సీ క్రియేట్ అవ్వాలక్కడ. సస్పెన్స్ డ్రామా నడవాలి కదా! సో, అప్పుడు బజర్ కొట్టాడు. లేకుంటే మళ్ళీ ఫైట్ చేసుకునేవాళ్ళు ఇద్దరు. మనోడు దిండ్లు తెచ్చుకునేవాడు. అక్కడ కొట్టాడు బజరు. కొట్టిన తర్వాత ఆబ్వియస్‌లీ ఎవరు గెలిచారంటే దిండ్ల పరంగా అయితే అమన్ గెలిచాడు. బట్ నేను చెప్పినా కూడా అమన్ ఫైట్‌కి రెడీ అయ్యాడు. ఫైట్ చేశాడు. కాబట్టి నాకు రోహిత్ విన్నర్ అని చెప్పింది. కలయా నిజమా ఈ రేయి హాయి మహిమ అలా ఉంటదనమాట. అలా ఎలా చెప్తారండి? ఎలా చెప్తారు? కావాలంటే మీరు సంచాలక్‌గా అతన్ని డిస్‌క్వాలిఫై చేయొచ్చు. బజర్ కొట్టకముందు మీరు డిస్‌క్వాలిఫై చేసేసుండాల్సింది. నేను డిస్‌క్వాలిఫై చేస్తున్నాను. రోహిత్‌ని విన్నర్‌గా ప్రకటించేస్తున్నాను అని చెప్పాల్సింది. మీరు బజర్ కొట్టేసిన తర్వాత ఇంక డిస్‌క్వాలిఫై‌లేముండవు. బజర్ కొట్టిన తర్వాత ఆబ్వియస్‌లీ లెక్క పెట్టాల్సిందే బస్తాలు. దిండ్లు లెక్క పెట్టాల్సిందే. సో, ఇది నేర్చుకోవాలి. ఇది కొంచెం అంటే లైక్ ఇలాంటివి రకరకాల సినారియోస్‌లో ఉంటాయి. ఆవిడ రోహిత్ పేరు చెప్పంగానే రోహిత్ ఇంకా కొంచెం ఎక్సైట్ అవుతాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే దాని తర్వాత అక్కడున్న జడ్జెస్ నేను జస్ట్ ఒపీనియన్ అడిగానంతే. నువ్వు చెప్పింది ఫైనల్ కాదు. మేము డెసిషన్ తీసుకుంటాం అన్నప్పుడు అభిజిత్ అడుగుతాడు. అమ్మని గెలిచారని ఎంతమంది అనుకుంటున్నారు అంటే ఒక 11 మెంబర్సో ఎంతమందో చెప్పారయ్యా. యాడో రాసాను. అమ్మన్ గెలిచారు అంటే ఏడుగురు అమ్మన్ గెలిచారని చెప్తారు. సో, తినుతో సహా కలిపి తర్వాత రోహిత్ ఐదుగురో, ఆరుగురు పేర్లు చెప్తాడనమాట. ఐస్ హ్యాండ్ రైజ్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ గేమ్ ఆడతారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పిల్లోసే మ్యాటర్ కాబట్టి. సో, దాని తర్వాత అమన్‌ని విన్నర్‌గా డిక్లేర్ చేస్తారు. అమన్ చేతికి బ్లైండ్ కార్డ్ ఎళ్ళుద్దనమాట. ఇది కూడా చూడండి ఎంత తెలివిగా చేశారో అమన్ దగ్గరికెళ్ళింది మొత్తానికి ఆ బ్లైండ్ కార్డ్. సో, ఓకే. అమన్ గెలుస్తారని చెప్పి హూ నోస్‌లే గాని అది వేరే విషయం. అమన్ దగ్గరికెళ్ళింది బ్లైండ్ కార్డ్. ఇప్పుడు ఆ కార్డ్‌ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో జడ్జెస్ చేతిలో ఉంటదనమాట. అమన్ చేతిలో ఆ కార్డ్ ఉండదు.
సో, అమన్ తీసుకెళ్ళి బిందు మాధవ్ గారికి ఆ కార్డ్ ఇస్తారు. ఎందుకంటే అభిజిత్ గ్రీన్ ఇస్తాడు, నవదీప్ గ్రీన్ ఇస్తారు. మీరు నన్ను ఇంకా ఏదైనా ఇంకా నాలో ఏదైనా టాలెంట్ చూడాలి, నన్ను ఇంకొకసారి పరీక్షించాలని మీరన్నారు. నాకు రెడ్ ఇచ్చారు. సో, అలాంటిది మీరు మీ చేతిలో పెడితే మీరు నా కోసం ఏదైనా చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి ఆవిడ చేతిలో పెడతారు. లాస్ట్ టైమ్ ఇలాగే చెప్పాడు కళ్యాణ్ పడాల. విన్నర్ అయ్యాడు. ఏమో మరి అమన్‌కి కూడా హౌస్‌లోకెళ్ళే రాసి పెట్టుందో ఏమో మనకు తెలీదు గానీ, సో, అమన్‌కి ఆ బ్లైండ్ కార్డ్ వచ్చిద్దనమాట. ఓవరాల్‌గా కళ్యాణ్ పడాల. సో, వాళ్ళకి ఏవైతే సజెషన్స్ ఇవ్వాలో, ఆ సజెషన్స్ అన్నీ ఇచ్చి హి లెఫ్ట్ ద విన్నర్. ఆయన స్టేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు కళ్యాణ్ పడాల. సో, దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుద్ది ఏంటి అనేది సో, ఇంకా రేపు ఎపిసోడ్‌లో చూద్దామని చెప్పి శ్రీముఖి బాయ్ చెప్పింది. ఓవరాల్‌గా ఇది ఎపిసోడ్. మీకేమని అనిపించింది కామెంట్ చేయండి. శ్రీముఖి గారి డబుల్ యాక్షన్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే కంటెస్టెంట్స్‌లో ఏ కంటెస్టెంట్ టాస్క్ బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మనోడి ఫ్యాన్స్ ఎవరు? 'బీబీ9 విన్నర్. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఆళ్ళు గూడా లైక్ చేయండి. స్టార్టింగ్‌లో అడగాల. నేను లాస్ట్‌లో అడుగుతున్నా. అట్టుంటది మనతోటి. ఏం చేత్తాం. లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే లైక్ కొట్టండబ్బా. సబ్స్క్రైబ్ చేయండబ్బా ప్లీజ్. అడుగుతున్నాను గదా! మనమైనా కనీసం కనిపించాలి గదా! ఒక 20,000 ఈ సీజన్ అయిపోయేలోపు కనీసం. అందరూ అన్న 50,000 కొట్టన్నా, 50,000 కొట్టన్నా అంటున్నాడు. అంత ఆశ లేదు నాకు. 20,000 అయితే చాలు. మళ్ళీ ఇంకొక సీజన్‌లో చూసుకుంటా. ఓకేనా? ప్లీజ్ ట్రై చేయండా. జై హింద్.